ఇక్కడ విచ్చేసిన ప్రధాన కరెస్పాండెంట్ గారికి, ప్రధాన ఉపాధ్యాయులకు, నాతోటి ఉపాధ్యాయులకు నా నమస్కారములు. ఇక్కడ జానపద కళల్లో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. ఇది ఇప్పుడు బుర్రకథ భార్గవి, కార్తీక, అశ్వ చేసి మీకు చూపిస్తారు. అది ఒక రెయిన్బో సెంటర్ ఉన్నత పాఠశాల. పాఠశాల ప్రాంగణం అంతా పిల్లలతో కలకలాడుతుంది. జానపద కళల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది బుర్రకథ. ఇందులో ఒకరు కథ చెబుతుంటే వారికి చెరో పక్క ఇద్దరు వంతెన పాడుతూ ఉంటారు. వాళ్ళిద్దరు భార్గవి, అస్య. అనగనగా రామాపురం అనే ఒక పల్లెటూరు. ఆ పల్లెలో శివయ్య, గౌరమ్మ దంపతులకు కలిగిన తొలి సంతానం సీత. ఆ సీత చదువుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈనాటి బుర్రకథ. ఇంకొంచెం వైర్ రావట్లేదా? క్రాస్ గా పెట్టమండి. వైర్ को लूज करो. ఇంకా వెళ్ళండి. జయము జయము మన భారత మాతకు, జయము దిగ్విజయమా. తందానా తందనా తారే తందనానా, చదువులని సరస్వతి తల్లి చదువురమ్మ. తందానా తందనా తారే తందనానా,
తర్వాత ఏం జరిగిందక్క? ఇంకేం జరుగుతుంది? 4 రాళ్ళు సంపాదించి 6 రాళ్ళతోనే పిల్లలకి నీళ్ళు ముందు పెళ్లి చేపిండారు. నిజంగా అదే జరిగితే మన కథకు అర్థం లేదురా తమ్ముడు. ఆ ఊరికి శ్రావణి అనే కొత్త టీచర్ వచ్చింది. పిచ్చిగాని టీచర్లు చదువు చెప్తారు కానీ వాటిని పట్టించుకుంటారా? ఒకవేళ పట్టించుకున్నా వినేవాళ్ళు ఉంటారా? విన్నా మార్పు సాధ్యమవుతుందా? తప్పకుండా సాధ్యమవుతుంది. మా బడిలో టీచర్లు పాఠాలతో పాటు మంచి మంచి కథలు సూక్తులు చెప్తారు, ఆటలాడిస్తారు, పాట పాడిస్తారు. బడి పిల్లలు సొంతం పట్టించుకుంటారు. అవును తమ్ముడు, శ్రావణి కూడా అలాంటి టీచరే. ఆమె ఆ ఊరికి రాగానే ముందుగా చేసిన పని బడి ఈడున్న ఇంకా పిల్లలు ఎవరెవరు బడికి రావడం లేదో తెలుసుకొని ఒక్కొక్క ఇంటికి వెళ్తూ శివయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అది గమనించిన గౌరమ్మ సీతనింట్లో దాచేసి మా ఇంట్లో అటువంటి వాళ్ళకు తెలియజేసిందా? నువ్వు పత్తిగా ఉంటాక అక్క చెప్పేది విను. రాజు ఊహించింది నిజమే. గౌరమ్మ సీతను దాచింది. అయ్యో అప్పుడేమైంది? శ్రావణి టీచర్ వచ్చిన పని చెప్పకుండా శివయ్య దంపతులకు కొన్ని మంచి మాటలు చెప్పింది. ఏమని? ఎన్నో జన్మల పుణ్యఫలం అది మానవ జన్మము, అది మానవ జన్మము, అందులోను ఆడపిల్లగా పుట్టుట చేశాము. అవును, పుట్టుట చేశాము. సహనము, స్నేహము, ప్రేమ భావము ఆమె గొప్పతనము, అది ఆమె గొప్పతనము. ఆ గొప్పను కలిగిన ఆడపిల్లను చక్కగా పెంచాలి, బహు చక్కగా పెంచాలి. అప్పుడే ఊరు దేశం అత్యున్నతి పొందు. అవును, అత్యున్నతి పొందు. అట్టి బాలికలను పెట్టుట అన్యాయం బగును, అంతే అన్యాయం బగును. సరిగిన జుంటరిక ఆడవాళ్ళు కూడా గొప్పవాళ్ళు అంటున్నావు, బాగానేది కానీ అటువంటి వెలుగు గొప్పవాళ్ళు పేరు చెప్పక. సరే వినండి మరి. ఆ శ్రావణి టీచర్ కూడా కొందరు ఆదర్శ మహిళల గురించి ఇలా చెప్పింది. ఎలా? రుద్రమదేవి చూడరా, సై శత్రువులను చెండాడరా, సై సరోజిని నా ఇందురా, సై స్వరాజు సమరం చేసరా, సై సంగం లక్ష్మీ బాయిరా, సై బాలలను బాగుపరిచరా, సై దుర్గాబాయి దేశముఖ్, సై మహిళల మార్గము దిద్దరా, సై కల్పనా చావ్లా చూడరా, సై అంతరిక్షమున తెలియరా, సై అన్ని రంగములలోనూ మహిళలు ఆదర్శంగా నిలిచారు. బలామెంటి ఫలితం కూడా సైతేని ఫలానోయి. తందానా తందానా తానే తందనా జరిగిన జుంటరిక. అక్క అక్క ఆ తర్వాత ఏం జరిగిందో నేను చెప్తా. ఆ లోపల చని మాటలు వింటున్న కింద బయటకు వచ్చి కాన్ఫరెన్స్ చదువుకుంటారు. అవును చెల్లి, అంతేకాదు టీచర్ మాటలతో ప్రభావితులైన శివయ్య దంపతులు కూడా ముద్దులై బిడ్డను చదివించడమే మంచిదన్న సంగతి అర్థం చేసుకొని బిడ్డను టీచర్ వెంట పంపించారు. అంతేలేని అందరూ మా చిన్నకలా ఉంటారా? అంటే నువ్వు రాజకంటే గొప్పదాన్ని కదా. కానీ సంగతి చెప్తా. సీత ఎలా చదువుకున్నాయా అంటే అక్షరమాల లేచరా, సై తెలుగు చక్కగా చదివరా, సై లెక్కాలన్నీ చేసరా, సై లెక్కలు చక్కగా చేసరా, సై